ఈరోజు వాగ్దానం. యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అదేంటంటే, యథార్థంగా ఉండేటువంటి వంశాలు వాళ్ళ పిల్లలు దీవించబడతారట. అంటే వంశం అనగా మన పిల్లల తరం. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళ పిల్లల తరము వారు దీవించబడుతూ ఉంటారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు యథార్థంగా ఈరోజు జీవించినట్లయితే, నువ్వు ఈరోజు జీవించిన యథార్థ జీవితం నీ పిల్లలకి రాబోయే తరాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఒకవేళ నువ్వు అలా జీవిస్తున్నట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో నీ వంశాన్ని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించి కాపాడి వర్ధలు చేసి ఆయన నామం మహింపరచుకోబోతున్నాడు. ఆమేన్.